నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. కన్నప్ప సినిమాకి ఏంటో అండి ఫస్ట్ నుంచి కష్టాలే. హ్మ్. ఆయన ఒక శివయ్య అన్నా గొడవే, ఏం అనకపోయినా గొడవే, పోన్లో ఒక మంచి రొమాన్స్ చేద్దామన్నా గొడవే, ఇంకేదో పెడదాం ఫంక్షన్ అనుకుంటారు గొడవే, లేకపోతే యాక్సిడెంట్. మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్కి సంబంధించి కన్నప్పపై ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటారు? క్యాన్సిల్ అయ్యడం మంచిదే కదండి. అంటే వాళ్ళకి సానుభూతి తెలియజేసేలాగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వీళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యి కూడా దాన్ని బ్రేక్ చేశారు. జనరల్గా మీరు అన్నట్టు కన్నప్ప సినిమాకి మొదటి నుంచి కూడా చాలా హడ్డిల్స్, చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా ప్రేక్షకులు కాదు. ఓకే. ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ కూడా కాదు. కేవలం మంచు ఫ్యామిలీ మీద కక్ష కట్టిన వాళ్ళు, లేదా ఎవరో పని కట్టుకుని చేయించిన వాళ్ళు అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని సినిమాలో చూడాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు రీసెంట్గా బాలయ్య గారిది అఖండ 2 రిలీజ్ అయింది. త్రిశూలం ఏంటండి తిరుగుతుంటే మనుషులు కట్ అయిపోయి ఎగిరిపోవడం ఏంటండి? అది అన్ని ట్రోల్స్ అవుతున్నాయి. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ అని ఎవడో పాట పెట్టి దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అది అక్కడ బాలయ్య గారు చేస్తే అది యాప్ట్. అరే ఏదైనా బాలయ్యకే చెల్లిందిరా అనుకుంటాం మరి బాలయ్య గారికి మాకు ఆ మాత్రం లేదు కదా. మాకు ఎగ్జాక్ట్లీ కదా. బాలయ్య గారు ఒక్కరే కంటి చూపుతో ట్రైన్ ని వెనక్కి నెట్టేస్తారు. అఫ్ కోర్స్ తొడగొట్టి వెనక్కి నుంచి చెప్పారు. నేను అన్నది అది ఎందుకు ఒక ఎంటర్టైన్మెంట్ గానో, లేదంటే సినిమా అంటే బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ కదండి, మనకన్నా పెద్ద ఇది అన్నట్టుగా మనం అనుకుంటాం. సో అలాగా చూసేటప్పుడు ఈయన విష్ణు అనే వ్యక్తి చాలామందికి తెలియదేమో, ఇండస్ట్రీలో ఉండే సోకాల్డ్ యంగ్ హీరోస్కి, ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ అందరికీ తల్లో నాలుక లాంటివాడు. అంటే ఒక మంచి ఫ్రెండ్. ఎవరు ఎక్కడ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళినా, అవుట్డోర్కి వెళ్ళినా, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా విష్ణు గారికి ఫోన్ చేసి, అన్నా మేము ఎట్లా పోతున్నాం, ఎక్కడ ఏ కంట్రీలో స్టే చేస్తే బెటర్. ఎందుకంటే అవన్నీ యూరోప్ సమాఖ్యగా ఉంటాయి, పక్కపక్కగా ఉంటాయి దేశాలని, చిన్న కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండదు దేశానికి మధ్యలో. సో అటువంటి దేశాలు ఎక్కడ ఉండాలి, ఏ హోటల్ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఈయన అడిగితే ఈయన సజెస్ట్ చేస్తాడంట. పైగా మంచి బిజినెస్ మైండ్. కాలేజీని, యూనివర్సిటీని ఎంత డెవలప్ చేశాడో చూసాం. తర్వాత వేరే బ్యానర్ పెట్టి చిన్న చితక 24 ఫ్రేమ్స్ ఏదో బ్యానర్ పెట్టి చిన్న చిన్న సినిమాలు చేయడము అన్నీ చేసుకుంటున్నాడు కదా. ఎట్లా మేక్ ఓవర్ అయ్యాడు ఒకసారి చూడండి. ఢీ సినిమాకి ఇప్పుడు విష్ణుకి చాలా చేంజెస్ చూడొచ్చు. సరే సినిమా తీసాడు ఆయన, మీరు సినిమాని రిలీజ్ అవ్వకుండా మీరు ఎట్లా చెప్తారు? బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా అటర్ ఫ్లాప్ అయిన ఉన్నాయిగా. అండ్ మోర్ ఓవర్ బ్రహ్మానందం గారు గుంటూరు ఈవెంట్లో చెప్పినట్టుగా దేవుడికి సంబంధించిన సినిమా ఏది కూడా తీసినా కూడా చాలామంది నేనే తీసాను, నాదే స్క్రిప్టు, నాదే స్క్రీన్ ప్లే, నాదే టాలెంట్ అని ఫీల్ అవుతుంటారు. అది ఖచ్చితంగా ఇది దైవ సంకల్పనే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే సినిమా పైన ఎఫెక్ట్ లేకపోయినా ఆ యాక్ట్ చేసిన వాళ్ళ మీద, డైరెక్ట్ చేసిన వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సెంటిమెంటు వెంకటేశ్వర స్వామి సినిమాలకి ఎక్కువ ఉంది. గతంలో మహానుభావుడు ఎన్టీఆర్ గారు వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం సినిమా తీసినప్పుడు కూడా ఆ తర్వాత దగ్గర ఒక 5-6 సినిమాలు ఫ్లాప్లు అంట. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో, హీరోయిన్, దర్శకుడు అందరికి కూడా సేమ్. అన్నమయ్య కూడా అదే రిపీట్ అయింది. అన్నమయ్య తర్వాత రాఘవేంద్ర గారికి సరైన హిట్ లేదు, నాగార్జున గారికి హిట్ లేదు, మోహన్ గారికి హిట్ లేదు, సుమన్ అయితే ఇంకా మరి కనపడలేదు. ఇంకా తర్వాత ఎవరు రోజా గారు, రమ్యకృష్ణ గారు, చాలా ఎవరికీ లేదు. అంటే అంత నిష్ణాతుడుగా, అంటే అంత నిష్ఠగా ఉండి సినిమా కంప్లీట్ చేసినప్పుడు కూడా ఏవో ఇంపాక్ట్ జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ సినిమాకి మంచి పేరు వస్తుంది, ఆ సినిమా హిట్ అవుతుంది. అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారు అన్నట్టుగా దైవ సంకల్పం లేకపోతే జరిగేది కాదు. ఇప్పుడు ఈవెన్ ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా శివుడితో ఏదో ఒక అనుబంధం ఉన్న వాళ్ళే చేశారన్నట్టు కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ లింగం గురించి ఆయనకి దొరికిన తర్వాత, శ్రీకాళహస్తీశ్వరుడు దొరికిన తర్వాత తన్మయత్వంతో ఆయన ఆ లింగాన్ని పట్టుకొని ఒక పాట ఉంటుంది విష్ణు గారిది. అది చాలా వైరల్ అయింది ఆ సాంగ్. దానికి విమర్శకులు, ప్రశంసలు కూడా వచ్చాయి. నండూరి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉంటారు, ఆధ్యాత్మికవేత్త. ఆయన నండూరి వారి ఛానల్ ఒకటి ఉంది, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. అంటే సింపుల్గా ఎలా పూజలు చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆయన కూడా ఆ పాట మీద విశ్లేషణ చేసి చాలా బాగా పిక్చరేషన్ కూడా బాగా చేశారు. తీరా పిక్చరేషన్ చేశారు, కొరియోగ్రఫీ బాగుంది. ఎవరంటే మళ్ళీ ఇంకా మరొక సూపర్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారు. మరి ఎట్లా మరి అవన్నీ కాదండి. అందరికీ ఈ సినిమాలో ఇష్టమైన వ్యక్తి ఎవరంటే నెక్స్ట్ రాబోయేది అంటే ఒక్కొక్కరికి క్రేజ్ ఉంటుంది. విష్ణు గారికి ఒక క్రేజ్ ఉంటుంది, మోహన్ బాబు క్రేజ్ ఉంటుండొచ్చు, ప్రభుదేవ గారికి క్రేజ్ ఉంటుండొచ్చు. బట్ వీళ్ళందరికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరు? ప్రభాస్ గారు కదా. ప్రభాస్ గారి సినిమాలో ఉన్నారు కదా, కీ రోల్ పోషిస్తున్నారు కదా.
అందులో సబ్జెక్ట్ లేకుండా ఊరికే వచ్చి నేను నవ్వేసి వెళ్ళిపోతాను 4 డాన్స్లు వేసి వెళ్ళిపోతాను ఒప్పుకున్నాడా? ఒప్పుకోరు. ఇలాంటి దగ్గర ఫ్రెండ్షిప్స్ కూడా వాళ్ళు ఏమి వర్కౌట్ చేయరు. ఎస్, కరెక్ట్గా అది వర్కౌట్ అవ్వదు, ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది అనుకుంటే ఆయన చేయడు కదా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. లేదురా మామ ఎట్లా ఉంది అట్లా ఉంది. బట్ ప్రభాస్ ఒప్పుకున్నారుగా. మోహన్ లాల్ ద కంప్లీట్ యాక్టర్, ఆయనకి బిరుదు, నేషనల్ అవార్డు గ్రహీత. లేకపోతే శరత్ కుమార్ గారు నడిగర్ సంఘంకి కొన్నేళ్ల పాటు ఆయన ప్రెసిడెంట్ గాను ఉన్నాడు, తమిళ్ సూపర్ స్టార్. నెక్స్ట్ అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్. వీళ్ళందరూ ఎట్లా ఒప్పుకున్నారు చెప్పండి? అక్షయ్ కుమార్ గారిని చూస్తుంటే శివుడు ఇలానే ఉంటాడేమో అని అనిపించింది. ఇప్పుడు మనకి ఈ ట్రోల్స్ లో వచ్చి ఇన్స్టాలో వచ్చే శివుడు ఫోటోలు చూడండి, కొన్ని ఎద్దు మీద గట్రా ఉండేవి, సారీ నంది మీద గట్రా ఉండేవి. అట్లాంటివి చూస్తే నిజంగా మీరు అన్నట్టు ఆ క్లీన్ షేవాడుతో అలాగే ఉన్నట్టు. ఇప్పుడు అంటే నేను అన్నది ఎంతమందిని ఒప్పించి ఆ సినిమాకి ఒక దగ్గర తీసుకొచ్చి కంప్లీట్ చేశాడంటే సంథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు మనము రాముడు ఎలా ఉంటారో మీకు తెలుసా, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలుసా? కానీ ఇప్పుడు రాముడు అంటే మీకు గుర్తొచ్చేది రామారావు గారే. రామారావు గారు మహానుభావుడు. కృష్ణుడు అంటే రామారావు గారే. ఆ తర్వాత క్రాంతారావు గారు ఇంకొంతమంది కృష్ణుడి పాత్ర చేసినప్పటికీ మనకేంటో రామారావు గారే కృష్ణుడు ఎట్లానే ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాత మన అక్షయ్ కుమార్ గారిని చూసినప్పుడు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది ఈషా ఫౌండేషన్, అది శివుడు ఇలా ఉంటున్నారు చూసారా, దాన్ని పోలినట్టుగా మనకి అక్షయ్ కుమార్ గారు కనిపించేసరికి కొంచెం దూరం నుంచి మనం అదే శివుడు ఇదేనేమో అని అనుకుంటున్నాంగా. అదంత చిన్న విషయం కాదుగా మీరు అన్నట్టు అలా ఒప్పించడం. అదే అంటున్నాను, అంటే ఎంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఈ సోకాల్ ట్రోల్ చేసేవాళ్ళు కానీ, సినిమా చూడకుండానే వాడు సొంత అభిప్రాయానికి రివ్యూస్ రాసేవాళ్ళు, వీళ్ళందరూ అటువంటి ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ లేకపోతే, సినిమా అనేది రాకపోతే నువ్వు ఎవరి మీద రివ్యూ రాసి బతుకుతావు? ఎట్లా బతుకుతావు? ఆ సినిమాల మీద కదా నువ్వు బతుకుతున్నది, రివ్యూస్ రాసి లేదంటే డిస్కషన్స్ చేసి. రేటింగ్ నువ్వు ఎట్లా ఇస్తావా? నేనింతే సినిమాలో అదే అంటాడు షియాజీ షిండే, అక్కడ ఎవడో వాళ్ళ మేనల్ ఎవడో యూఎస్లో ఉంటాడు, ఫోన్ చేస్తే మామయ్య చూశాను బట్ రేటింగ్ లేదంటే, రేటింగ్ మీరు ఎలా డిసైడ్ చేశారా? వాడికి కూడా పైసలు లేకపోతే రేటింగ్ ఇవ్వడాడు. ఇప్పుడు అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు మీకు ఎలా చెప్పాలి, నా ఆటోగ్రాఫ్ సినిమా వచ్చింది మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు కదా, ఆ సినిమా అప్పుడు అట్టర్ ఫ్లాప్. అది ఎస్, రిలీజ్ అయినప్పుడు అట్టర్ ఫ్లాప్ కదా. ఇదే కాదు, చాలా మంది టీవీలో కనెక్ట్ అయ్యారు. కలేజా సినిమా ఫ్లాప్ రిలీజ్ టైంలో, ఇప్పుడు రిలీజ్ చేస్తే అంత, ఎందుకంటే ఆరెంజ్ ఫ్లాప్ అంట, మొన్న రిలీజ్ చేస్తే 5 కోట్లు వచ్చిందంట. అప్పుడే ఎలా వచ్చింటే నేను సూసైడ్ చేసేవాడిని కాదు కదా అన్నాడు ఆయన నాగబాబు. ఎట్లా చెప్పండి? ఇప్పటికీ మనం కొన్ని చూస్తే యూట్యూబ్ లో వచ్చినప్పుడు అండర్ రేటెడ్ మూవీస్ అని ఈ లిస్ట్ వేస్తాం, అవి మనం ఊరికే చూస్తాం అనుకోండి, అరే ఇది అండర్ రేటెడ్ ఏంటి అనిపిస్తుంది. అంటే ముందు సినిమా ఎఫెక్ట్, సేమ్ సినిమా ఇంకోటి బ్లాక్ బస్టర్ రావడము, లేదంటే ఒక పెద్ద సూపర్ స్టార్ తర్వాత చిన్న సినిమాగా రావడము, ఏదో రకరకాల రీజన్స్, లేదంటే ఈ మైండ్ సెట్కి బాగాలేదురా, ఫస్ట్ రోజు ఏడో ఫ్రస్ట్రేషన్ వెళ్తాడు, ఎవడో ఒకటి లేచి తలనొప్పర మామ అని అనుకుంటే పక్కనోడు కూడా ఎలా ఉంటుంది ఫీలింగు. సేమ్ బిగ్ బి అమితాబ్ గారికి కూడా కౌన్ బనేగా కరోడపతి స్టార్ట్ చేయకముందు ఇదే చేశారంట. కొంతమంది బాలీవుడ్లో పని కట్టుకొని ఆ సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లో ఒక 10 టికెట్లు తీసి కొంతమంది వెధవలను పెట్టి అక్కడ కూర్చోబెట్టి మధ్యలో ఒకటి లేచి బోరింగ్ మూవీ అనుకొని వెళ్ళిపోవడం, పాట మధ్యలో ఇచ్చి వెళ్ళిపోవడం, ఇలా చేసేవారంట. చూస్తే పక్కోడికి ఎలా ఉంటుంది, కొంచెం బోరింగ్ ఉంది కానీ సినిమా ఓకేరా అంటే బయటికి వెళ్ళాక ఇది పూర్తిగా చెప్పలేడు కాన్ఫిడెన్స్గా, నాకు నచ్చిందిరా బాయ్ అని చెప్పగలడా? చెప్పలేడు. సో అట్లాగా కన్నప్ప సినిమా వచ్చి 27 రిలీజ్ కదా, చూసాక మాట్లాడదాం, చూడకుండా ఎందుకు ఇవన్నీ పాపం. అప్పుడు మీకు కావాలని నచ్చలేదు ఏదో ట్రోల్స్ చేయండి, ఏంటో పొట్ట మీద కొట్టద్దు. ఆయన విష్ణు గారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు చెప్తున్నారు. ఒక్క సీన్ చూసి మనం అట్లా ఏం చెప్పలేము, ఎందుకంటే ఆ కథానుగుణంగా ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఆ ఒక్క సీన్ కూడా మనం ఈ రోజు మీరు అన్నట్టు మాట్లాడలేము. చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ అండి.